కథామృతలహరికి సుస్వాగతం. ఈరోజు మంచు తెరలు మినీ ధారావాహిక 5th ఎపిసోడ్ వినిపించబోతున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక కథలోకి వచ్చేద్దాం. మధు భార్య మాటల్ని తేలిక కొట్టిపారేస్తూ, ఇక చాలే పోయి, ఆవిడేమన్నా దయ్యమా భూతమా అంతగా భయపడ్డానికి, అయినా ఎవరిని ఎక్కడుంచాలో నాకు బాగా తెలుసు అన్నట్లు మాటల్లో పడి అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. సావిత్రి బయోపిక్ మహానటి సూపర్గా ఉందని మా స్టాఫ్ అంతా చెప్పుకుంటున్నారు. ఆవిడ అమ్మ ఫేవరెట్ హీరోయిన్ కదా, ఆ మూవీ చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతుందని ఫస్ట్ షోకి టికెట్స్ బుక్ చేశాను. త్వరగా తెమలండి, అరగంటలో బయలుదేరాలి అంటూ హడావుడి పెట్టాడు. ఆ తర్వాత అనసూయ 4-5 రోజులు సరిగ్గా బ్యాంక్ వెళ్ళే టైంకి హాజరై కార్యక్రమాన్ని బలవంతం చేయడం అతనికి నచ్చక సున్నితంగానే తిరస్కరించడంతో ఆమె ఆ ప్రయత్నం మానేసింది. కానీ ఇంటికి రాకపోకలు మాత్రం యథావిధిగా కొనసాగాయి. రాగానే తను మొక్కుబడిగా ఓసారి పలకరించి వెంటనే ఏదో మిషతో భర్త పక్కన చేరి బాతాకారి వేయడం, రాని రోజు ఫోన్ చేసి ఏవో డౌట్స్ అడగటం, అతడు ఆమెకు ఓపికగా సమాధానాలు చెప్పడం చూస్తున్న సుజాతకు చిరాగ్గా అనిపిస్తోంది. దానికి తోడు ఒకరోజు పక్కింట్లో ఉండే పార్వతి, వదిన గారు, మీ ఫ్రెండ్ అనసూయ అన్నయ్య గారి బ్యాంక్ చుట్టూ చక్కర్లు కొడుతోంది. ఆయన బ్యాంక్ ఎదురుగానే మా ఆఫీసు కాబట్టి నేను రోజు చూస్తూనే ఉన్నాను. ఎందుకైనా మంచిది ఆవిడ కంట కనిపెట్టుండండి అని హెచ్చరించేసరికి గుండెల్లో ఏదో తెలియని గుబులు. ఒకరోజు ఉండబట్టలేక, ఆవిడ గారికి నాతో కంటే మీతో ఫ్రెండ్షిప్ ఎక్కువైనట్లుందే, లేకపోతే ప్రతిరోజు బ్యాంకులో ఏం పని ఉంటుందని కొంచెం వెటకారంగానే అంది. కానీ మధు అంతగా పట్టించుకోకుండా, నీ మొహం, ఆవిడతో నాకు ఫ్రెండ్షిప్ ఏంటి, షీజ్ మై కస్టమర్ దట్స్ ఆల్ అనేసి ఊరుకున్నాడు. కానీ అంతటితో ఊరుకోక రోజుకోసారి ఆమె అదే విషయాన్ని రెట్టించడం చూసి విసుగొచ్చి, చూడు సుజా, ప్రజెంట్ సిచ్యుయేషన్లో ప్రైవేట్ బ్యాంక్స్ నుంచి కాంపిటీషన్ తట్టుకోవాలంటే మేము కస్టమర్లను దేవుడిగా భావించి మా డ్యూటీ మేము చేయక తప్పదు. వాళ్ళు రోజు వచ్చినా గంటకోసారి వచ్చినా అడిగిన పని చేసి పెట్టాల్సిందే. ఆవిడంటే నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అఫీషియల్ మ్యాటర్స్ని పర్సనల్ ఇష్యూస్తో ముడిపెట్టడం కరెక్ట్ కాదు. చదువుకున్న దానివి, ఆ మాత్రం తెలుసుకోకపోతే ఎలా అంటూ సున్నితంగానే మందలించాడు. భర్త మాటలకు సుజాత చిన్నబుచ్చుకోవడమే కాదు, ఎప్పుడు మొహంలో నవ్వు చెదరనీయక అందరితో ఎంతో జోవియల్గా ఉండే భర్త డ్యూటీ దగ్గరకు వచ్చేసరికి చాలా స్ట్రిక్ట్గా సిన్సియర్గా ఉంటాడని తెలిసి తను ఆడబుద్ధి పోనించుకోకుండా సిల్లీగా బిహేవ్ చేసినందుకు సిగ్గుపడింది కూడా. ఇంకెప్పుడు భర్త ముందు పొరపాటున కూడా అనసూయ టాపిక్ రైజ్ చేయకూడదని దృఢంగా నిశ్చయించుకుంది. కానీ వారం తిరిగిందో లేదో, అనూహ్యంగా ఒక సాయంత్రం భర్త ఇంటికి రాగానే చిరునవ్వుతో ఎదురొచ్చి డిక్కీలో ఉన్న లంచ్ బాక్సు బయటికి తీస్తుండగా బ్యాక్ సీట్ మీద రాలిపడ్డ గులాబీ రేకులు కంటపడేసరికి క్షణాల్లో ఒళ్ళంతా ముచ్చమటలు పట్టాయి. దిగ్భ్రాంతిగా వాటికేసి భార్య రెప్ప వాల్చకుండా చూడడం గమనించి మధు జాలిగా చూస్తూ, అబ్బా మరి అలా చూడకోయి, నాకు భయమేస్తోంది. అసలు ఏం జరిగిందంటే, దారిలో నీ ఎనిమి ఎదురై కారు మధ్యలో ట్రబుల్ ఇచ్చింది. లిఫ్ట్ ఇవ్వరా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తే కాదనలేక ఇంటి దగ్గర డ్రాప్ చేశాను. లోపలికి రమ్మన్నా నువ్వు ముందే వార్నింగ్ ఇచ్చావు కదా, అందుకే బ్రతుకు జీవుడా అనుకుంటూ వినిపించుకోకుండా వచ్చేశాను అడగకుండానే సంజాయిషి ఇచ్చాడు. ఆ మాటల్లో చూపుల్లో ఎలాంటి తొత్తుబాటు కనిపించకపోయినా సుజాతలో ఏదో తెలియని కలవరపాటు. పరిపరి విధాల పరిగెడుతున్న మనసుకు పగ్గాలు వేస్తూనే పళ్ళన్నీ చక్కబెట్టి బెడ్రూమ్లోకి వచ్చి భర్త సంబరంగా ఏదో చెప్పబోతుంటే, అబ్బా ఇప్పుడు మీ మాటలు వినే ఓపిక లేదు, నాకు నిద్రొస్తుంది అనేసి మొహం తిప్పుకొని పడుకుంది. కానీ అర్ధరాత్రి దాకా ఆమె కంటి మీదకి కునికే లేదు. ఎప్పుడో కోడి కూసే వేళకు
నిద్రలోకి జారుకోవడంతో కిటికీలోంచి నులివెచ్చని సూర్యకిరణాలు తట్టి లేపే వరకు మెలకువ రాలేదు. లేచి బద్ధకంగా కళ్ళు నులుముకుంటుండగా అప్పటికే పెళ్ళికొడుకులా రెడీ అయిన మధు బెడ్రూమ్లోకి వచ్చి మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే డార్లింగ్ అంటూ చిరునవ్వుతో విషెస్ చెప్పాడు. సుజాతకు అప్పుడు గుర్తొచ్చింది ఇవాళ తమ మ్యారేజ్ డే అని. ఒక్క ఉదుటిన లేచి కూర్చుని సారీ అండి, అసలు ఆ విషయమే మర్చిపోయాను బిడియంగా నొచ్చుకుంది. పోన్లే, నేనైతే గుర్తున్నాను కదా, నో ప్రాబ్లం అంటూ అతడు చిలిపిగా నవ్వి, అమ్మ నేను నీకు చిన్న సర్ప్రైజ్ ఇద్దామని నువ్వు లేచేసరికి వంటతో సహా పనులన్నీ ఫినిష్ చేసాం. పిల్లల్ని స్కూల్కి పంపించడం కూడా అయిపోయింది. సో దేవి గారు త్వరగా స్నానం చేసి మేము ఎంతో కష్టపడి చేసినవి తిని పెడితే చాలు అంటూ ఆట పట్టించడం చూసి సావిత్రమ్మ, సర్లేరా పాపం ఏదో ఇవాళ కాస్త లేటుగా లేచిందని రోజు ఇంట్లో పనంతా నువ్వే చేస్తున్నట్లు తెగ కింద మీద పడిపోతున్నావు అంటూ సుజాతకి వత్తాసు పలికింది. నీ కోడల్ని నేనేం అనలేదులేమ్మా, నా వంట రుచి చూడమని బ్రతిమాలుతున్నానంతే. సుజా, నీకు ఇంకో గ్రేట్ సర్ప్రైజు. మన మ్యారేజ్ డే శుభ సందర్భంగా నీకు ఇష్టమైన పులిహార నా స్వహస్తాలతో చేశాను. వాసన అదిరిపోతున్నది తెలుసా, రుచి చూసావంటే వదలవు అని ఊరిస్తుంటే ఆవిడ కంగారుగా, వదిరా బాబు, పాపం శుభమా అని పండగ పూట దానికెందుకు కళ్ళనీళ్ళు తెప్పిస్తావు? కావాలంటే క్యారేజ్లో పెట్టిస్తాను, తీసుకెళ్ళి మీ స్టాఫ్కి ఇచ్చి చూపించు, వాళ్ళు మరోసారి పులిహార చూస్తూనే దడుచుకునేలా అంటూ ముసిముసిగా నవ్వింది. ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను. మరో ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.